మాకు పాత స్థలంలోనే పశు వైద్యశాల కావాలి. నిజాంపట్నం మండలంలోని 100 మంది రైతులు జిల్లా పరిషత్ సభ్యులు నర్రా సుబ్బయ్యను కలుపుకొని ఈరోజు రేపల్లెలోని అనగాని ప్రజా దర్బారు సభకు వెళ్లి అర్జీ సమర్పించడం జరిగింది. నిజాంపట్నం పంచాయతీ ఎదురుగా ఉన్న యాదవపాలెం చెరువు ముందు స్థలంలో పూర్వకాలం నుండి సుమారు 80 సంవత్సరాల నుండి పశు వైద్యశాల ఉండేదని, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ మధ్యతరగతి కుటుంబాల వారందరూ గేదెలను పెంచుకుని వాటి ద్వారా వచ్చు పాల ఉత్పత్తులను అమ్ముకొని జీవనం మీద ఆధారపడి ఉన్నారని, ఆ స్థలంలో పశు వైద్యశాల ఉన్నప్పుడు పశువులకు వైద్యం చేయించేందుకు అనేక మంది రైతులు ఇబ్బంది లేకుండా వచ్చి చక్కగా వైద్యం చేయించుకుని పశువులను చక్కగా చూసుకునేవారని, పశువులకు దాహం వేస్తే చెరువులో నీళ్లు త్రాగించేవాళ్లమని, వైద్యశాల పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకోగా మరలా నిర్మిస్తాం అనే నెపంతో ఆ వైద్యశాలను పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సచివాలయం నందు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. కానీ మెయిన్ రహదారి రోడ్డు అవ్వటం వలన, వాహనాల ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన పశువులను తీసుకుని హాస్పిటల్కు వెళ్లడం దుర్భరంగా మారిందని, పెద్ద పెద్ద వాహనాలు హారన్ల మూతలకు అరుపులకు పశువులు భయపడి పరుగులు తీస్తున్నాయి. పశు వైద్యశాలకు చెరువుకు స్థలం ఇచ్చిన దాతలను గ్రామస్తులు ఎంతో కొనియాడేవారని, పశు వైద్యశాలకు చెరువుకు స్థలం ఇచ్చిన దాతలు మనుషులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొందరి స్వార్థపూరిత ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా బాధాకరంగా ఉందని, పశువుల హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ 35 లక్షల రూపాయలు గ్రాంటు విడుదల చేశారని, ఆ గ్రాంటు వినియోగంతో పాత స్థలంలోనే పశువుల హాస్పిటల్ను నిర్మించాలని, గ్రామ ప్రజలందరూ అనగాని ప్రజా దర్బార్ సాక్షిగా మాకందరకు న్యాయం జరిగే విధంగా ఈ అర్జీపై తగు పరిశీలన జరిపించి పాత స్థలంలోనే పశు వైద్యశాల నిర్మించాలని కోరడమైనది. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ కార్యకర్తలు మరకా సాంబయ్య, భిక్షాలు, నర్రా వెంకటేశ్వరరావు, నక్కల పోలిరాజు, బీసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు, వేణుగోపాల స్వామి, దేవాలయ చైర్మన్ కాదరబాబు, నిజాంపట్నం పట్టణ టీడీపీ నాయకులు గంగరాజు, నరేష్ యాదవ్, కొక్కిలగడ్డ శ్రీనివాసరావు, దాసరి శ్రీనివాసరావు, కేసన మోహన్ రావు ఇంకా విరివిగా ప్రజలు పాల్గొన్నారు.